సంఘము అనగా క్రీస్తు శరీరము. సంఘము కొరకు యేసు క్రీస్తు వారు తన శరీరము మందు అనేక పాటలను అనుభవిస్తూ వచ్చాడు. ఆ సంఘము ఎవరు అంటే క్రీస్తు శరీరమే. ఇదే దేవుని సంఘం, దేవుని సంఘం. ఈ సంఘం కొరకు యేసు ప్రభు వారు పడని పాటలంటూ పడని కష్టం అంటూ ఏది లేదు. కొరడాలతో కొట్టించుకున్నాడు, ఉమ్ము ఊహించుకున్నాడు. చాలామంది దుర్భాషలు మాట్లాడుతూ వచ్చారు ప్రభువుని. తల మొదలుకొని అరికాలు వరకు ప్రభు దేహము దున్నబడింది. నాగటి చాలు వల్లే యేసు ప్రభు వారి దేహం దున్నబడ్డది. 39 కొరడా దెబ్బలతో ప్రభువును కొట్టారు. తల మొదలుకొని అరికాల వరకు రక్తం ఏరులై పారుతూ వచ్చింది. ఆ మోయలేని భారమైనటువంటి ఆ సిలువను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోశారు. ఆ సిలువ బరువు వచ్చి 150 కేజీలు ఉంటుందట. మనం ఒక 50 కేజీలు మోయగలుగుతామేమో, కానీ 150 కేజీలు బరువు మనం మోయలేము. యేసు ప్రభు వారు 150 కేజీలు బరువును మోసాడట. ఇదంతా ఎందుకంటే మన కొరకు, సంఘమన ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ మాటను ఎవరు గుర్తు చేస్తున్నారంటే మనకు పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు పడిన పాటలలో ఇంకా కొదువైన వాటి విషయంలో, కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పడినటువంటి పాటలు చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని కొరతగా ఉన్నాయి, ఇంకా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, క్రీస్తు మిగిల్చిన పనులు కొన్ని ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చేసిన పని మాత్రమే సరిపోదు. కానీ యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఈ దేశం ఆ దేశం, ఆ గ్రామం ఈ గ్రామం కాదు, మీరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏ మనుషుడు నశించుట దేవుని ఉద్దేశం కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది సువార్తను నమ్మి పాపము నుండి శాపము నుండి విడిపించబడి నిత్య జీవానికి వారసులుగా చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శక్తి లోపం లేకోకుండా పూర్తిగా తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ మనలందరినీ కూడా నీతిమంతులుగా చేయటానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. అన్నిట్లో విజయం సాధిస్తూనే వచ్చాడు.